భారతీయ సంగీత ప్రపంచంలో ఓ మహత్తర యుగానికి ముగింపు పలికింది. లెజెండరీ గాయని ఆశా భోస్లే కన్నుమూయడం సినీ పరిశ్రమని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. తన అద్భుతమైన గాత్రంతో 8 దశాబ్దాల పాటు కోట్లాది శ్రోతల్ని అలరించిన ఆమె సంగీత చరిత్రలో చెరగని ముద్ర వేశారు. ఆశా భోస్లే తన కెరీర్లో వేలాది పాటలకు ప్రాణం పోశారు. ఎన్నో భాషల్లో ఎన్నో తరాలకు చెందిన హీరోయిన్లకు ఆమె గాత్రం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆమె పాడిన పాటలు ఇప్పటికీ శ్రోతల మనసుల్లో మారుమోగుతూనే ఉన్నాయి. ఆశా భోస్లే వ్యక్తిగత జీవితం కూడా ఎన్నో మలుపులతో ఆసక్తికరంగా సాగింది. ఆమె మహారాష్ట్రలోని సంగ్లీలో జన్మించారు. తండ్రి దీనానాథ్ మంగేష్కర్ హిందుస్థానీ శాస్త్రీయ సంగీతకారుడు మరియు నటుడు. ఆశా భోస్లే 9 ఏళ్ల వయస్సులో ఉన్నప్పుడు తండ్రి మరణించారు. 16 ఏళ్ల వయస్సులోనే గణపతిరావు భోస్లేని వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు 3 సంతానం. అయితే 1960లో వారి వివాహం విఫలమైంది. తర్వాత 1980లో ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్డి బర్మన్ను రెండో వివాహం చేసుకున్నారు. ఆర్డి బర్మన్ 1994లో మరణించారు. ఆమె కుటుంబ జీవితం సుఖదుఖాలతో నిండి ఉంది. కూతురు వర్షా భోస్లే జర్నలిస్ట్ మరియు కాలమిస్టుగా పేరు తెచ్చుకున్నారు. ఆమె 2012లో ఆత్మహత్య చేసుకుంది. పెద్ద కొడుకు హేమంత్ భోస్లే 2015లో క్యాన్సర్తో మరణించారు. ఈ 2 సంఘటనలు ఆశా భోస్లే వ్యక్తిగత జీవితంలో తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. ఆమె చిన్న కొడుకు ఆనంద్ భోస్లే బిజినెస్ మేనేజ్మెంట్, ఫిల్మ్ డైరెక్షన్లో విద్యాభ్యాసం చేశారు. కుటుంబంలో సంగీత వారసత్వం కొనసాగుతోంది. మనవడు చైతన్య భోస్లే సంగీత రంగంలో కొనసాగుతుండగా మనవరాలు జానే భోస్లే గాయని, కథక్ నర్తకిగా గుర్తింపు పొందుతున్నారు. 1980 మరియు 90వ దశకాల్లో ఆశా భోస్లే కెనడా, దుబాయ్, బ్రిటన్, అమెరికా వంటి అనేక దేశాల్లో కచేరీలు నిర్వహించారు. 1990ల ప్రారంభంలో ఆమె బాయ్ జార్జ్ బౌ డౌన్ మిస్టర్తో కలిసి పాడారు. 2002లో బుల్లెట్ ప్రూఫ్ మాంక్ అనే ఆంగ్ల చిత్రం కోసం మైఖేల్ స్టిప్తో కలిసి ది వే యూ డ్రీమ్ అనే పాటను పాడారు. ఆమె 90వ పుట్టినరోజు సందర్భంగా అంటే సెప్టెంబర్ 8, 2023 దుబాయ్లోని కోకాకోలా ఎరీనాలో భారీ లైవ్ షో నిర్వహించారు. ఆ ప్రదర్శనలో ఆమె మాట్లాడుతూ మై ఇస్ ఫిల్మ్ ఇండస్ట్రీకి ఆఖరీ మొఘల్ హూ, నేను ఈ చిత్ర పరిశ్రమ చివరి మొఘల్ను అని పేర్కొన్నారు. ఇది సంగీత ప్రపంచంలో ఆమె సుదీర్ఘ ప్రయాణాన్ని సూచిస్తుంది. ఆశా భోస్లే తన సుదీర్ఘ కెరీర్లో 20కి పైగా భాషల్లో 12,000కు పైగా పాటలు పాడారు. హిందీ, బెంగాలీ, మరాఠీతో పాటు అనేక భాషల్లో భజనలు, గజల్స్, ఖవ్వాలీలకు ఆమె గాత్రం ప్రాణం పోసింది. సంగీత చరిత్రలో అత్యధిక పాటలు రికార్డ్ చేసిన కళాకారిణిగా కూడా ఆమెకు ప్రత్యేక గుర్తింపు లభించింది. ఆశా భోస్లే సంగీత రంగానికి ఆమె చేసిన అసమానమైన సేవలకు గాను 2000 సంవత్సరంలో భారతీయ సినిమా రంగంలో అత్యున్నత గుర్తింపైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్, 2008లో భారతదేశపు రెండో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మవిభూషణ్ రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకున్నారు. ఫిల్మ్ఫేర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్, సంగీత నాటక అకాడమీ పురస్కారాలు ఆమెను వరించాయి. భారతీయ సంగీత ప్రపంచం ఒక అపూర్వమైన గాత్రాన్ని కోల్పోయింది. కానీ ఆమె పాడిన పాటలు ఎప్పటికీ శాశ్వతంగా నిలిచిపోతాయి.